హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, జమిలీ ఎన్నికలు అనేటువంటిది కొత్త అంశం ఒకటి తెర మీదకి వచ్చింది. జమిలీ ఎన్నికలకి సంబంధించినటువంటి దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాబోయేటువంటి శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు కూడా పార్లమెంట్లో ప్రవేశపెడతారు అనేటువంటి వరకు ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తలు. ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? జమిలీ ఎలక్షన్లు నిర్వహించే పరిస్థితి దేశానికి ఉందా లేదా? ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకి మేము వెళ్తామని చెప్పి గత ప్రభుత్వం కూడా, అంటే గతంలో కూడా మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వమే అప్పటి నుంచి అంటున్నారు, కార్యరూపం దాల్చలేదు. ఈసారి వచ్చాక ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. రేపు శీతాకాల సమావేశాల్లో పెడతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా దేశం మొత్తం మీద ఏదో ఒక చోట ఎలక్షన్ జరుగుతూనే ఉంది. దీనివల్ల అధిక వ్యయం అవుతుంది. ఇదంతా ప్రజల మీద భారం పడుతుంది అన్న ఉద్దేశం ఒకటి. ఒకేసారి దేశవ్యాప్తంగా కనుక ఎలక్షన్ జరిగితే ఒక బెనిఫిట్ ఉంటుందన్న ఉద్దేశం కూడా, వ్యయం తగ్గుతుందన్న ఉద్దేశం వాళ్ళ మాటల్లో ఉంది. సో ఇది ముందుకెళ్తుందా లేదా అన్న క్వశ్చన్ అనవసరం. ఖచ్చితంగా ముందుకెళ్తుంది. వాళ్ళు చెప్పినవన్నీ చేశారు. నోట్లు రద్దు చేస్తా ఉన్నారు, చేయగలరా అనుకున్నారు, చేశారు. 370 ఆర్టికల్ రద్దు చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా చేశారు. ఇలాగ ప్రతిదీ కూడా చేసుకుంటూనే వెళ్తున్నారు. ఇది కూడా ఖచ్చితంగా వాళ్ళు ముందు స్టెప్ వేశారు. ఒకసారి మళ్ళీ బ్యాక్ తీసుకోరు. ఖచ్చితంగా వాళ్ళకి కలిసి వచ్చే పార్టీలు చాలా ఉన్నాయి. అందరూ కూడా రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకున్న రాష్ట్రాల్లో 29, అందులో 29 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఎలక్షన్స్ ఎలాగా రేపు 2026లో ఒక 9 రాష్ట్రాల్లో జరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఆ తర్వాత కూడా కొంత ముందుకు జరిపి, ముందున్నవి కూడా కొంచెం ముందుకు జరిపి ఏమి చేసుకుంటారు. 2026లో జరిగేటువంటి అవకాశం ఉందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, భావిస్తున్నాను. ఇది జరగడం కూడా మంచిదే దేశ శ్రేయస్సు దృష్ట్యా. అంటే ఖర్చు తగ్గుతుంది అంటే ఇది పడేదంతా ప్రజల మీదే కదండి భారం. అందువల్ల ఖర్చు తగ్గడానికి ఖర్చు తగ్గటం ఒకటే దీని ఎజెండానా, లేదు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి పెద్దల ఎజెండా వేరే ఏమైనా ఉందా? ఖచ్చితంగా పైకి కనిపించే ఎజెండా ఇదేనా, వేరే ఎజెండా అన్నది అంతర్గతంగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనకాల అజెండా ఉంటుంది. అది వాళ్ళు బయటకు దిగరు కదా. ఏంటి ఆ ఎజెండా? ఏంటంటే మళ్ళీ అధికారంలో రావడం కోసం. జమిలీ ఎలక్షన్స్ పెడితే మళ్ళీ అధికారంలోకి వస్తారా? ఇక్కడ ఏంటంటే చాలా మంది ముందస్తుకు ఎందుకు వెళ్తారు? గత చరిత్ర మనం కానీ చూసుకుంటే ముందస్తుకు వెళ్ళడం వల్ల ఏంటంటే అలా వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ దాని భావం ఏంటన్నది, సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టండి. ఎందుకు ముందస్తుకు వెళ్ళవలసి వస్తుంది అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఒక్కసారి వ్యతిరేకత ఏర్పడితే క్రమక్రమంగా పెరుగుతూ ఉంటది. అది ప్రతిపక్షాలకు లాభిస్తుంది. అందువల్ల ముందస్తుకు మనం వెళ్ళిపోతే అది మనకే అవకాశం ఉంటది కదా అన్న భావం. దాని నిమిత్తం ముందస్తుకు పెడుతుంటారు. లేకపోతే ఎవరు ముందస్తుకు ఎందుకు వెళ్తారు? ఎందుకంటే ప్రజల్లో పలచన అవుతున్నాము మనం. మన తాలూకు వైఫల్యాలు బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు ప్రతిపక్షాల వాళ్ళు. పట్టు గవర్నమెంట్ మీద సడలిపోతున్నాము. మినిస్టర్లు కూడా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. పట్టు మరింత సడలిపోకుండానే మనం ముందస్తుకు వెళ్తే ఈ వ్యతిరేకతతో కన్నా కష్టంగా గట్టెక్కచ్చు అనే భావం. అది 6 months 1 year ఇంకో ఎలక్షన్ ఉంది, సరే పర్లేదు ఒక 1 year ముందుకు వెళ్ళిపోదాము, లేదా ఒక 6 months ముందుకు వెళ్ళిపోదాం అనుకుని ముందస్తు ఎలక్షన్స్కి వెళ్తే డిఫరెంట్ ఇష్యూ. తర్వాత సక్సెస్ అయ్యారా, ఫెయిల్యూర్ అయ్యారా, గెలిచారా, ఓడారా అని సెకండరీ. కానీ ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కంటే ముందు తెలంగాణలో 6 months బిఫోర్ జరిగింది, చుట్టుపక్కల రాష్ట్రాల్లో జరిగినవి. ఇప్పుడు వీళ్ళు ముందుకెళ్ళాలంటే వీళ్ళకి 2 సంవత్సరాలు లేదా 2.5 సంవత్సరాల కంటే ఎక్కువ టర్మ్ ఉండదు. ఇటువంటి టైంలో వీళ్ళు ఆమోదిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వాలు కాళ్ళంత అవుతాయి. ఇప్పుడు వీళ్ళకి ఇంకో సంవత్సరం ముందు వాళ్ళు ఏంటంటే మొత్తం 5 సంవత్సరాల్లో మజ్జిగ చేసి 2.5 సంవత్సరాలు పెట్టారు. అది బీజేపీ వరకు అది ప్లస్ పాయింట్ చూసుకుంటుంది, ప్రజల్లో మరింత వ్యతిరేకత పడకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు ఇక్కడ ఈ 2 ప్రభుత్వాలు కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ హైడ్రాను మొదలుపెట్టింది. ఫస్ట్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు సామాన్యుల ఇల్లు కొట్టేస్తుంది, ప్రముఖుల ఇల్లు వదిలేస్తుంది. మరి ఏ కారణం చేత వదులుతుందో తెలియదు.
ఓకే. దానికి వాళ్ళకి టైం కావాలంటే ఇవ్వడం, వీళ్ళు సామాన్లు తీసుకుంటున్నా కూడా ఇవ్వడం, ఆల్రెడీ ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఓకే. ఆయన మంచి ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడేవే. ఇప్పుడు నాకు ఏ రకంగానే ఎక్కడ ఇల్లు లేదు కాబట్టి ఆటోమేటిక్గా నేను ఏమంటే మంచి చేస్తున్నారు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతుంది అని అనుకుంటాను. ఆ ప్రాంతంలో ఉండేవాడు టైం తీసుకోకుండా వచ్చేవాడు వ్యతిరేకిస్తాడు ఖచ్చితంగా. అలాగే మహిళలకి బస్సులో ఆటో డ్రైవర్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి బేరాలు లేవు. మహిళలందరూ ఆధార్ కార్డు చూపెట్టి ఎక్కేస్తున్నారు. ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత ఉంది, మగవాళ్ళు కూడా బస్సులు ఎక్కలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ జనాలతో ఎక్కడికెట్లాడిపోతుంది. ఓకే. అంటే ఒకటికి ప్లస్ చేస్తే ఇంకొకటి మైనస్ అవుతుంది. ఈ మైనస్ ని కవర్ చేసుకునే టైం లేకుండా ఏ ప్రభుత్వం అయినా కుదురుకోవడానికి 1.5 year పడుతుంది. 1.5 year పట్టి ఇంకో 1 year వచ్చేటప్పటికి ఎలక్షన్స్ అంటే ఓకే చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రభావం ఉంటుంది. అంటే ఒక 2 సంవత్సరాల లోపల ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు జరిగిందన్న దానికి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఈ 2 ప్రభుత్వాలకు కూడా మైనస్ ఉంటుంది, ఎందుకంటే ఇవి ప్రతిపక్షాలకు అడ్వాంటేజ్గా ఉంటాయి. ఓకే. జమిలీ వల్ల, ఎందుకంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకుని అక్కడ మంత్రివర్గానికి ఆ మంత్రి ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఆమోదిస్తేనే వీళ్ళు బిల్లు పెట్టినా ఏది చేసినా ముందుకెళ్లే అవకాశం ఉంటుందో, వాళ్ళు బిల్లు పెట్టారు కాబట్టి వీళ్ళు ఆమోదించకపోయినా వెళ్లాల్సిందేనా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆమోదించకపోవడం వల్ల వచ్చిన నష్టమేం లేదు కదా. ఓకే. ఇప్పుడు ఉభయ ప్రభుత్వాలే కాదు కదా, అందులో ప్రతిపక్ష నేతలు కూడా. ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారు, రైట్ అంటారు. అధికార పక్షం వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కాదని ఖచ్చితంగా చెప్పేస్తాడా? ఇప్పుడు ఆయన ఏ నిర్ణయాన్ని వ్యతిరేకించట్లేదు, ముందుకెళ్తారు, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఉంది కదా. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు వస్తే గొడవ ఎందుకు, ఆయన దూరాలోచన ఉంటుంది. ఆయనకి మనసులో ఇష్టం లేకపోయినా ఏదో ఆపడానికి ఇండైరెక్ట్ గా ట్రై చేస్తారు, కానీ టైంకి వస్తే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ జమిలీ ఎన్నికలకి అంతర్గతంగా ఒక ఎజెండా కూడా ఉంది. మీకు ఇక్కడ ఎవరు నమ్మదగ్గ మిత్రులు కాదు అన్నది క్వశ్చన్ వేసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ బీహార్ ముఖ్యమంత్రి గారు, వీళ్ళిద్దరు సహకారంతో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంటుంది. నితీష్ కుమార్ గారిది గోడ మీద పిలువాటం ఎలా దూకుతాడో తెలియదు, ఇప్పటికే డాన్సింగ్ చేస్తున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కూడా అదును చూసి దెబ్బ కొడతారు, గతంలో అనుభవమే, మద్దతు ఉపసంహరించి అంటారు. ఈ పరిస్థితి ఏదో రోజున వస్తుందని తెలుసు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు అన్నారనుకోండి, ఇప్పుడు ఎలాగా పడిపోతుంది కూడా. జమిలీ ఎన్నికలకు వస్తే ఆటోమేటిక్గా రేపు పొద్దున మంచి గవర్నమెంట్ రావచ్చు కదా, సహకారం లేకుండా కేంద్రంలో. అదొకటి. ఈ ఇంకో 1 year అయిపోయింది, ఇంకో 1 yearలో ఎలక్షన్ అంటే వీళ్ళు ఏం పడగొడతారు? పడగొట్టాక 6 నెలలకు కానీ ఎలక్షన్ ఉండదు. ఒకవేళ వీళ్ళు ఏ స్టెప్ తీసుకుని ఒకవేళ మద్దతు ఉపసంహరించినా మళ్ళీ 6 నెలల్లో జమిలీ ఎలక్షన్ కేంద్రంలో తీర్మానం అయిపోతుంది, పార్లమెంట్ లో తీర్మానం అయిపోతుంది. ఇప్పుడు ఆ తర్వాత పడగొట్టారనుకోండి, పడగొడతారా? పడగొట్టరు, ఎలాగ ఎలక్షన్ వస్తుంది కాబట్టి. సమీపంలో ఏ ఎలక్షన్ ఉందో దాంతో కలిపేస్తారు. జమిలీ ఎలక్షన్ కేంద్ర తీర్మానం ఇచ్చింది కదా, నువ్వు పడగొట్టినా కూడా అంతవరకు తాత్కాలిక గవర్నమెంట్ కింద ఉంటది, అప్పుడు ఎలక్షన్ అంటది రాష్ట్రపతి. ఇది అలా స్కెచ్ వేసుకుని స్కెచ్ లో. ఇప్పుడు వీళ్ళకి మింగిడి పన్ను వ్యవహారం, ఇప్పుడు గవర్నమెంట్ బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశం ఉండదు. లేకపోతే నేను మద్దతు ఉపసంహరిస్తాను, అదిగో అంటే ఇదిగో అంటే, కోపం వస్తే మద్దతు ఉపసంహరిస్తాను, రకరకాలుగా టాక్టిక్స్ ఉంటాయి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకునే క్రమంలో. ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో సర్దుకోవాలా, ప్రతిపక్షం మీద బురజాలాలా, ఏదో ఎలిగేషన్ తేవాలా, వర్గాలను చూసుకోవాలా. ఇప్పుడు ఆల్రెడీ 1 year అయిపోతుంది, అవస్తుంది, శీతాకాల సమావేశాలు అయిపోయాక. ఇప్పుడు ఒకవేళ మద్దతు ఉపసంహరిస్తున్నాం అంటే మిగతా పార్టీలు వెంటనే రెడీ అవ్వవు, ఏ 10 మందో ఇచ్చి కనీకష్టంగా నిలబెట్టేస్తారు. ఆ 2.5 సంవత్సరాలు అయిపోయాక ఎలక్షన్ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి ఏంటంటే కొంచెం జీవన్మరణ సమస్య ఈ ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా. అంటే ఒరిస్సా అవనండి, దగ్గరలో మొన్న అయిన ఎలక్షన్లతో మిగతా వాటికి కొంచెం హ్యాపీ. అంటే అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయని అనుకోవద్దు, ఎందుకంటే ఈ రాష్ట్రాల తర్వాత తమిళనాడు అవి ఉన్నాయి, అవి ఏమంటే ఎప్పుడైనా పర్లేదంటాయి. ఏ రకంగా చూసినా బీజేపీకి బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ కింద ఫుల్ మార్కులు పడి పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. జమిలీ ఎన్నికలకి వెళ్తారు, అక్కడ కనపడడానికి వ్యతిరేకించే రాష్ట్రాలు ఏమి లేవు, వ్యతిరేకించిన వాళ్ళు ఏం చేయలేరు. సరే, తెలుగు రాష్ట్రాల్లో గురించే మాట్లాడుకుంటే, తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకించినప్పటికీ దేశంలో మెజారిటీ పార్టీలు కావచ్చు, మెజారిటీ రాష్ట్రాలు కావచ్చు ఆమోదించితే జమిలీ ఎలక్షన్స్ వచ్చిందే అనుకుందాం. ఒకవేళ ఇంకా ముందుకు ఎలక్షన్స్ వచ్చినా, ఇంకది మధ్యంతర ఎన్నికలలాగా వచ్చినా,
ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఖచ్చితంగా ప్రతిపక్షానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగాలేదు, లేకపోతే ఆయన చేసిన సంక్షేమ పథకాలు బాగాలేదనే కదా 11 సీట్లకి పరిమితం చేసినారు. అలా కాదు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సీట్లతోటి ఓడిపోవడం అనేది జనాలు ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేపారు. ఓకే, ఫస్ట్ ఇప్పటికే డైజెస్ట్ చేసుకోలేపారు. కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఆయన చాలా బాగా వర్కౌట్ చేశారు, చేసుకోలేపారు. సో ఏ కారణం వచ్చినా ఓడిపోయారు. ఓటింగ్ శాతం చూసుకుంటే ఏలకాలకి 10% లోపులోనే ఉంది. ఓకే, 10% లోపులోనే ఉంది. సో సీట్లు అంటే కోల్పోయారు కానీ ఓటింగ్ లో పెద్దగా డిఫరెంట్ ఏమి లేదు. ఓకే, సో ఏదో మోసం జరిగిందనే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. సో ఏదేమైనా ప్రతిపక్షానికి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా నెక్స్ట్ మధ్యంతర ఎన్నికలు వస్తే తెలుగుదేశానికి అధికారంలో ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే, కామన్గా అంటే వీళ్ళు చేసే పనులు సుదీర్ఘకాలంలో ఫినిష్ చేయగలరు హామీలు ఇచ్చిన. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకోండి, ఇన్ని కార్యక్రమాలు పెట్టారు, ఇన్ని కార్యక్రమాలు దఫాలుగా పూర్తి చేస్తారు. నువ్వు చెప్పావు కదా ఎందుకు పూర్తి చేయలేదని క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు 2.5 ఎలక్షన్లో కాలంలో ఎలక్షన్ వస్తుందంటే 1 year ముందు నుంచి మీరు రెడీ చేసుకోవాలా పార్టీ అభ్యర్థుల లిస్టు. ఇప్పుడు హామీలు నెరవేర్చడం మీద పెడతారా లేకపోతే ఇంకో దాని మీద పెడతారా, దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? పరిపాలన అంతా అస్తవ్యస్తం అవుతుంది. ఏది చేయలేక ఎవరిని సాటిస్ఫై చేయలేని పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకున్నారు 6 హామీలని. 6 హామీలని దఫాలుగా ఆయన ఏంటంటే 2029 వచ్చినట్టుగా ఫుల్ఫిల్ చేయాలని. ఇప్పుడు ఈ మధ్యలోనంటే ఈయన ఫుల్ఫిల్ చేయలేకపోతే అది ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ కదా. ఓకే, రెండోది ప్రతిపక్షం కూడా ఆశ్చర్యంలో ఉన్నారు, ఇంత దారుణంగా ఓడిపోతామా, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోరే అని చాలా మందికి చేశారు కదా అని. రెండోది వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన ఖచ్చితంగా చేయలేదు, ప్రజలకి మహిళలకు ఉచిత బస్సు ఇస్తా అన్నాడు, అది చేయలేదు. ఇవన్నీ కూడా మైనస్ చెప్పుకుంటూ పోతే ఏ హామీ నెరవేర్చారని ఉంటుంది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రావడంతో ప్రతిపక్షాల మీద ఏ రకంగా పడి వాళ్ళని అరెస్టులు చేసి జైలుకి పంపారో అదే పని చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు. సేమ్ పరిపాలన కంటే ముందు ప్రత్యర్థులను అంచడం మీద దృష్టిగా సారించారు. ఆ ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ప్రజలు ప్రశాంతతకి ప్రాముఖ్యత ఇస్తున్నారు తప్ప హింసకు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఆయన హింసకి వెళ్ళాడు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు. సేమ్ మీరే అదే పందాలు ఉంటే ఆయనకే ఇచ్చామనుకో ఆయన మిగతా పనులన్నీ పూర్తి చేస్తాడు కదా అన్నది. అందువల్ల ఇది మైనస్ అవుతుందండి ఖచ్చితంగా. సో జమిలీ ఎలక్షన్స్ కి కేంద్రం ముందుంటుంది, కేంద్రంతో భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఏపీ రాష్ట్రం మాత్రం ఒప్పుకోదు. ఇది ఏ విధంగా వర్కౌట్ చేస్తారు మరి? వీళ్ళు ఒప్పుకునేది ఏంటండి, కేంద్రం డెసిషన్ తీసుకున్నాక పార్లమెంట్లో అయ్యాక ఇప్పుడు మెజారిటీ రాష్ట్రాలు చాలామంది పెద్ద పెద్ద రాష్ట్రాలనే వెళ్తున్నాయి. వెళ్ళేటప్పుడు అంతా అలా ప్రణాళిక ప్రకారం వెళ్తారు. నేను ఒప్పుకోను అనే స్టేట్మెంట్ అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇచ్చారా? అంటే ఇవ్వలేదు అంటే ఒప్పుకున్నట్టేనా? ఇప్పుడు అంతే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందేసాక ఈయన ఖచ్చితంగా చెప్పాలి కదండి. ఇప్పుడు చెప్తారండి, ఇప్పుడు వాళ్ళతో ఎలియన్స్లో ఉన్నారు కదా, ఇప్పుడు భాగస్వామి పక్షం కదా, భాగస్వామి పక్షం నోరెత్తపోతే దాని అర్థం ఏంటి? పోనీ ఇక్కడ ఏమైనా ప్రతిపక్షం ఏమైనా అడ్డుకుందా అలా చేయకూడదని? ఇప్పుడు గతంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతి కొద్ది కాలానికే డిమానిటైజేషన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. డిమానిటైజేషన్ చేసినప్పుడు సైలెంట్గా ఉన్నారు. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నేనే మోడీ గారికి ఫస్ట్ లేఖ రాసింది డిజిటల్ కరెన్సీ. ఇప్పుడు కూడా అంతేనా? అంతే, ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నారు కదా. కానీ అప్పుడు అది కరెన్సీ, డిజిటల్ కరెన్సీ అయినా డైరెక్ట్ కరెన్సీ అయినా అది కరెన్సీతో కూడుకున్నది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు. నేనే అని ఖాతాలో వేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇది కాదు కదా, ఇది నేనే అన్న దాని యొక్క వాల్యూ మిగతా ఓడిపోతే 2 కదా. ఇప్పుడు ఒక రాష్ట్రం వ్యయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నేనే చెప్పాను మోడీ గారికి అనొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని వ్యతిరేకించలేదు కదండి. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ ఊహ, వాళ్ళు అనుకుంటున్నారు అంటే మాట్లాడపోవచ్చు. అనుకోవడం కాదు, కన్ఫర్మ్ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ మీటింగ్లో ఆమోదం పొందిందంటే ఇప్పటికి కూడా మేలుకోపోతే ఇంకెప్పుడు మేలుకుంటారు? పార్లమెంట్ తీర్మానం అయిపోయాక అప్పుడు విమర్శిస్తారా? ఓకే, చట్టం ఒకసారి అయిపోయాక
పార్లమెంట్ లో దాన్ని ఎవడు వ్యతిరేకిస్తాడు? వ్యతిరేకిస్తే ఏంటి లాభం? ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించారు. ఎందుకు? తీర్మానం అవుతుంది కాబట్టి పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా రియాక్ట్ అయ్యారు. ఓ కింద ఉన్నప్పుడు ఏం వ్యతిరేకించలేదు కదా. ఇప్పుడు వ్యతిరేకించప్పుడు ఆమోదం ఉన్నట్టుగానే భావించాలి, దానికి అంగీకారం కింద భావించాలి. ఇప్పుడు ఏ రాష్ట్రం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది? ఏవో 1-2 రాష్ట్రాలు ఏవో చెప్పినట్టుగా ఉన్నారు. ఏ రాష్ట్రం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది? ఏ రాష్ట్రాలు లేదు కదా. మెజారిటీ ప్రాంతాలు బీజేపీ గెలుచుకుంది, వాళ్ళకేం అబ్జెక్షన్ లేదు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నవే తమిళనాడు అయితే వాళ్ళ దగ్గరలోనే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడరు. ఇంకేవో 2-3 రాష్ట్రాలు మాట్లాడితే ఏముంటది? కాంగ్రెస్ రాహుల్ గాంధీ విమర్శించంటే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల రాష్ట్రాలు విమర్శించినట్టుగానే మిగతా లోకల్ రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు విమర్శించేది ఎవరు విమర్శిస్తున్నారు? ఇప్పుడు బెంగాల్ది ఎలక్షన్ వస్తుంది, వాళ్ళు మాట్లాడరు. మమతా బెనర్జీ గారు, నితీష్ కుమార్ గారు వస్తుంది, వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్, ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా ఉంటాను కదా, 2020 వరకు నేను ముఖ్యమంత్రిని కదా ఉండొచ్చు, అలాగా అని ఉంటది కదా. 5 సంవత్సరాలు ఉండదు, 6 సంవత్సరాలకు వెళ్తుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉండదు, ఏమన్నా దిగిపోతానేమో ప్రతిపక్షం 5 సంవత్సరాలు చేసి టర్మ్ అయిపోతే రాష్ట్రపతి పాలన రావడం ఏమి ఉండదు కదా. దీన్ని అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు అన్ని కలుపుకుని కదా ఎలక్షన్కి వెళ్ళడం అన్నది. ఇప్పుడు ముందైంది కూడా వీళ్ళకి బాధ. ఇప్పుడు ఎంత కలిసి వచ్చేవాళ్ళు ఎవరు? ఇప్పుడు కేసీఆర్ గారు ప్లస్ బాగానే ఉంది నాకు అనుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్, చంద్రబాబు నాయుడు గారు ఒకలా కనిపిస్తున్నారు బలైపోయేది. లేకపోతే ఒరిస్సా కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడైనా ఆయన బాధపడుతూ ఉండొచ్చు. దీనివల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికంటే ఇంత కలిసి వచ్చేది ఎవరు? ఇక్కడ మిత్రపక్షాలు లాస్ అయిపోయినా పర్వాలేదు, కానీ కేంద్రం మోడీ గారు, అమిత్ షా గారు ఏదనుకున్నారో అదే చేసి తీరుతారా? ఖచ్చితంగా. ఇప్పుడు మిత్రపక్షాల్లో ప్రధానమైనటువంటి మిత్రపక్షాలు ఏవి? బీహార్ జేడీయూ ఒకటి, నితీష్ కుమార్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. నితీష్ కుమార్ గారు మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారండి? ఆయనకి ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తుంటే దాన్ని మాట్లాడరు. కేజ్రీవాల్ గారు కూడా మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళది ఇప్పుడు ఈ సంవత్సరం రేపు ఫస్ట్ వీక్ లో జరగాల. ఇప్పుడు ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ అవుతే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఎవడో కలిసి రానప్పుడు మొన్న ఎలక్షన్ అయిన వాళ్ళు దెబ్బ అవుతారు. ఏ రకంగా చూసుకున్నా కూడాను కంపల్సరీ 2020 జమిలీ ఎలక్షన్స్ రావడం ఖాయమే అంటారు. ఎలక్షన్ రావడం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వానికి గట్టి దెబ్బ. కొంచెం అంటే ఇప్పుడు కేంద్రం కూడా ఎందుకు అంత పట్టుబట్టి ముందుకు రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, కేవలం దేశం మొత్తంలో ఒకేసారి జరిగితే రెవెన్యూ ఆదా అవుతుందనే ఒక్క యాంగిలేనా? లేదు మోడీ గారు నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ వస్తే అప్పటి వరకు ఉండనటువంటి పరిస్థితి, వాళ్ళ హయాంలోనే మరలా బీజేపీ ఇంకొకసారి అధికారంలోకి రావాలి దేశవ్యాప్తంగా, దానికోసమే ముందుకి రావడానికి జమిలీ ఎలక్షన్స్ పేరు చెప్పి ముందుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటిది కూడా మరో సైడ్ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. మరో సైడ్ అంటే మరో సైడ్ ఖచ్చితంగా ఉంటుంది, ప్రతిపక్షం నుంచి వచ్చే ఆరోపణ అది. ఇప్పుడు ఇది ఈ రోజుకి తీసుకున్నాను కాదు మోడీ గారిది, గతం నుంచి కూడా మేము తీసుకుంటాము, ఒకే ఎలక్షన్ ఉండాలి, జమిలీ ఎలక్షన్ ముందు ప్రారంభించారు, మధ్యలో ఆపేశారు, దాని జోలికి వెళ్ళలేదు. గత ప్రభుత్వం వచ్చిన ప్రారంభంలోనే స్టార్ట్ చేసింది, మధ్యలో ఆపేసింది. ఈసారి ఖచ్చితంగా చేసింది, ఎందుకంటే ఈసారి కూడా ఫుల్ మెజార్టీ వచ్చి ఉంటే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళి ఉండేది కాదు. నేనన్నది ఇప్పుడు వాళ్ళు మొత్తం ఏంటంటే అంత కిందటి ఎలక్షన్ కంటే ఎక్కువ వస్తాయి అనుకున్నారు, ఎక్కువ సీట్లు వస్తే మొత్తం ఏం మార్చక్కలేదు, రకరకాలుగా మార్పులు చేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు వీళ్ళు మైనారిటీలో పడింది గవర్నమెంట్, కొన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలతోటి చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు మోడీ గారికి చంద్రబాబు నాయుడుతో కలవడం ఇష్టం లేదు, తప్పని పరిస్థితుల్లో కలిశారు. వీళ్ళు ఇద్దరు కూడా గతంలో జలక్కిచ్చిన వాళ్ళే మోడీ గారికి, నమ్మదగి వ్యక్తులు కాదు. ఎందుకంటే మధ్యలో డ్రాప్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు డ్రాప్ అయిపోయారు. వీళ్ళని పెట్టుకుని 5 సంవత్సరాలు ఎదరమంటే చాలా కష్టం. వీళ్ళు అడ్డమైన కోరికలు కోరతారు. అందువల్ల జమిలీ ఎలక్షన్ గెలిపారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళు ఏ కోసానైనా మేము మద్దతు ఉపసంహరిస్తామని తెలియదు, మద్దతు ఉపసంహరిస్తా అంటే ఇంకో పార్టీ వచ్చేస్తుంది. ఎందుకంటే 2020లో అవుతుంది కదా, ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్ మద్దతు ఉపసంహరిస్తే 2 సార్లు ఎలక్షన్కి వెళ్ళాలని, అందువల్ల మద్దతు ఉపసంహరించే అవకాశం లేదు. వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, నితీష్ కుమార్ గారికి కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇందులో
ఇద్దరికి వ్యతిరేకత, తెలుగుదేశానికి వీళ్ళకి. ఓకే. ఇద్దరు కూడబలుక్కుంటారంటే బీహార్కి ఎలక్షన్ అవ్వాలా, అది ఎక్స్టెండ్ అవుతుంది, ఇది ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ. అందువల్ల వీళ్ళు సింగల్గా మిగిలిపోతారు. వీళ్ళతో అయినా కలిసిన 2-3 పార్టీలు అయినా కలవచ్చు, కానీ అవి నిలబడవు. అందువల్ల ఖచ్చితంగా వాళ్ళు అన్నవన్నీ చేస్తారు, ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఓకే. దాని వెనకాల రహస్య ఎజెండా ఏమన్నా ఉందంటే ఉంటది. ఇప్పుడు నేను చెప్పాను కదా, అతుకులు పొందను ఎంతకాలం కూర్చుంటాం, 5 సంవత్సరాల పాటు వీళ్ళు పరిపాలన చేసుకొని ఇస్తారా, లేదా అడ్డమైన కోరికలు కోరతారు, కోరే తీర్చకపోతే మొత్తం తీయించేస్తారు. తర్వాత ఇంకో 2 పోస్టులు పెట్టుకెళ్ళి ఇప్పుడే అంటున్నారు కదా, వాళ్ళ గవర్నర్ పోస్ట్ వీళ్ళ గవర్నర్ పోస్ట్ అనేసి. గతంలో కూడా వచ్చి పలానా వాళ్ళకి గవర్నర్ ఇప్పించేస్తున్నానని మోతుకుపల్లి నరసింహారావు గారికి తెలంగాణ నుంచి ఇప్పిస్తున్నట్టుగా చాలా అనౌన్స్ చేసుకున్నారు, ఆయన అనౌన్స్ చేసుకున్నారు. అంటే మోడీ గారు ఏమి చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు ఈయనకి హామీ ఇచ్చారు. అది జరగలేదు కాబట్టి ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఓకే. అలా కొంత లేనిపోని డిమాండ్స్ పెట్టచ్చు. ఆ డిమాండ్స్ నెరవేర్చిన క్రమంలో మేము మద్దతు ఉపసంహరిస్తున్నాం అనొచ్చు. అంటే ఏముంది, మద్దతుతో ఉపసంహరిస్తే మైనార్టీలో పడిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి కదా. ఎలాగే ఎలక్షన్కి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఎలక్షన్ చేస్తే మనకు బెనిఫిట్ అవుతుంది అనే భావం. సో ఫైనల్గా వెళ్ళడం అనేది ఖాయం. ఖచ్చితం. సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి జమిలీ ఎలక్షన్స్కి సంబంధించి హనుమంత్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నా ఇంటర్వ్యూ. మరొకట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మరో మీడియా.